హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటన గురించి అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ల మధ్య టైటిల్ పోరులో పల్లవి ప్రశాంత్ ని విజేతగా ప్రకటించారు. 105 రోజుల బిగ్ బాస్ జర్నీలో పల్లవి ప్రశాంత్ ఎన్నో టాస్కులు ఆడుతూ నామినేషన్స్ లో అతని అభిమానుల సపోర్ట్ తో సేవ్ అవుతూనే చివరి వరకు వచ్చాడు. అలా మొత్తానికి ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఇక పల్లవి ప్రశాంత్ గెలవగానే అతని అభిమానులు గట్టిగా అరుస్తూ అమర్దీప్ అభిమానులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దానివల్ల ఇరు పక్షాల వారికి వాగ్వాదం జరిగినది. ఈ మాటల యుద్ధం కాస్త హద్దులు దాటి రోడ్డు మీద విధ్వంసం చేసేంత వరకు వెళ్ళింది. అభిమానులు రోడ్ల మీద పడి ప్రైవేటు పబ్లిక్ వాహనాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అలాగే అమర్దీప్, గీతు రాయల్, అశ్వినిల కార్లపై దాడి చేశారు. ఈ దాడి పట్ల పోలీసులు స్పందించి దీనిని సుమోటో కేసుగా పరిగణించి దాడి చేసిన వ్యక్తుల్లో ఇద్దరిని మరియు పల్లవి ప్రశాంత్ ని అరెస్టు చేశారు. ఈ అరెస్టు పట్ల పలువురు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే హైకోర్టులో ఒక న్యాయవాది బిగ్ బాస్ తెలుగు షో పైన మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అలాగే డనీ హోస్ట్ అయిన నాగార్జునని అరెస్టు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.